ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయేటి ఏంటి అంటే, గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాకొక మంత్రాన్ని చెప్పు అక్క అని చెప్పి ఒక అబ్బాయి అయితే మనకు మెసేజ్ చేశారండి. ఆ మెసేజ్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసమే మన మంత్రాన్ని కాదు, ముందు మనకున్నటువంటి ఒక శని దోషాల్ని మనం తొలగించుకొని, మన ఇంట్లో ఉన్నటువంటి మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ముందు తొలగించుకుంటేనే కదా మనకు ఏ మంత్రమైనా ఏ పరిహారమైనా ఫలిస్తుంది. కాబట్టి ఆ ఉద్యోగంతో పాటు మన శనిని మనం తొలగించుకునేటువంటి ఒక మంత్రాన్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. దీన్ని ఒక 24 రోజులు అనేది కంటిన్యూగా బ్రహ్మముహూర్త సమయంలో కానీ, లేదు అంటే హోరా టైంలో కానీ మనం ఒక 24 సార్లు రాయటం కానీ చెప్పుకోవటం కానీ జరిగినట్లయితే తప్పకుండా 25వ రోజున మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, మామూలు ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం అనేది మీకు వరిస్తుంది. ఫస్ట్ మనకున్నటువంటి శని దోషాలని మనం తొలగించుకోవాలి. మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం తొలగించుకోవాలి. అది ఎలా, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని మీతో పూర్తిగా వివరించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, మనం ఒక 24 రోజులు అనేది కంటిన్యూగా ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఫస్ట్ మనం ఎవరైనా సరే ఉద్యోగం కావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాగే మనం పరిహారాలు, పూజలు చేసినంత మాత్రాన మనకున్న శని దోషాలు తొలగిపోకుండా మనం కోరుకున్నటువంటి ఉద్యోగం కానీ, మనం కోరుకున్నటువంటి పని కానీ జరగదు కదండి. కాబట్టి ఉద్యోగం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నా, ఉద్యోగమే కాదు ఏ పనైనా సరే మనకు సక్సెస్ అవ్వాలి అన్నా ముందు మనకున్నటువంటి దోషాలు తొలగించుకోవాలి. అందరూ కూడా చాలా కష్టపడి చదువులు అయిపోయి ఉద్యోగం కోసం వెతుకుతూ ఆ ఉద్యోగం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. ఇంతకాలంగా పేరెంట్స్ అనేటివి మనకు డబ్బు పెట్టి చదివిస్తూ ఉంటారు. ఆ చేసిన అప్పులు అనేది తీరక ఇంట్లో మనకు సమస్యలు అనేది ఎక్కువైపోతూ మనం పరిహారాలు, మంత్రాలు అంటూ ప్రయత్నం, దాంతోపాటు మన కష్టం వెతుకుతూ ఉంటాం. జాబ్ సెర్చ్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మనకు సక్సెస్ అవ్వాలి అంటే మనకు దైవ అనుగ్రహం కూడా కలగాలి కదండి. దైవ అనుగ్రహం కలగాలి, మనకున్న శని దోషాలు కూడా తొలగిపోవాలి. అలా తొలగిపోయి మనకు మంచి ఉద్యోగం రావాలి, మనం అనుకున్న పని జరగాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేచి 5 గంటల లోపు ఇప్పుడు మనం చూపించబోయే ఈ మంత్రాన్ని కనుక ఒక 24 సార్లు మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా 25వ రోజున మీరు కోరుకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగమైనా సరే మీకు వస్తుంది. కాబట్టి అది మనం ఎలా చేయాలి అంటే, బ్రహ్మముహూర్తంలోనే మాకు కుదరదు కదండి, మేము జాబ్స్కి వెళ్ళే వాళ్ళము, మాకు ఉదయాన్నే కుదరదు అనుకున్న వాళ్ళు 99% ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కుదరదు అనుకున్న వాళ్ళు మనకు రోజుకి 3 సార్లు హోరా టైం అనేది వస్తుంది. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయం, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు. ఈ హోరా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎక్కువగా మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసినట్లయితే మనకు మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ హోరా టైంలో కానీ, బ్రహ్మముహూర్తంలో కానీ మీరు దాన్ని చెప్పుకోవటం కంటే కూడా ఒక నోట్బుక్ అనేది తీసుకొని మనం ఒక 24 సార్లు మనం నోట్బుక్లో రాసినట్లయితే తప్పకుండా మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. ఈ మంత్రాన్ని చెప్పుకున్న 24 రోజుల లోపలే కూడా జాబ్ అనేది రావచ్చండి. అలా ట్రై చేసి ఈ జాబ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ప్రతిరోజు మనకు కామెంట్ చేస్తారు, మనం వరాలు కురిపించే వారాహీదేవి మా ఇంటికి రామ్మ, నాకు శుభాన్ని కల్పించు అనే ఒక మంచి మాట అనేది మనం షేర్ చేసాము. ఆ మాట అనేది నేను చెప్పుకున్నాను మేడం, నాకు ఖచ్చితంగా నాకు మంచి జరిగింది అంటే నేను కామెంట్ చేస్తాను అని కూడా మనకు చెప్పారు. అలాగే
మీరు కూడా ఏదైనా సరే నమ్మకంతో చేస్తే మీకు మంచే జరుగుతుంది. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మా గవర్నమెంట్ ఉద్యోగం కోసమనే కాదు, మనకు ఉద్యోగం కోసం చాలామంది వెతుకుతూ చాలా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తాను. ఒక చిన్న స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే ఒక నోట్బుక్లో కూడా రాసి పెట్టుకోండి. తప్పకుండా ఇది చెప్పుకోవటం కంటే కూడా రాసుకోవడం అనేది చాలా మంచిది. ఏ పెన్తో రాయాలి అనేది మనం ఏ పెన్ అయినా ఆలోచించిన అవసరం లేదు. మనం ఏదైనా సరే ఇష్టంతో చేస్తున్న పని కాబట్టి కొంచెం కష్టమైనా పర్వాలేదండి. రాయడం అనేది ఖచ్చితంగా రాసి చూడండి. 24 సార్లు ఏ పెన్ అయినా, ఏ కలర్ పెన్నుతోనైనా రాయండి. ఇప్పుడు మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఇదే విధంగా బ్రహ్మముహూర్తంలో ప్రతిరోజు కూడా 24 సార్లు అనేది మంత్రం చెప్పండి. లేదు అంటే కూడా మీరు రాయండి. ఆఫీసుల్లో ఉన్నవారు, లేదు అంటే మేము హాస్టల్స్లో ఉన్నాం, వేరే రూమ్ తీసుకొని బయట ఉన్నాం అనుకున్న వాళ్ళు పూజ చేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. వీలు పడిన వాళ్ళు ఒక చిన్న దీపం వెలిగించైనా చెప్పుకోవచ్చు. లేదు అంటే మనం నీట్‌గా పద్మాసనం వేసుకొని కూర్చొని ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించి మీరు చెప్పుకొని ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మన శని దోషాలన్నీ పోగొట్టుకొని మనకు ఒక మంచి నెగెటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పోయాయి అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మనంతటా మన ఇంట్లో అంతా కూడా నిండిపోయి మనకప్పుడు మనం ఏ పని చేసినా కూడా మన విజయం కలుగుతుంది. అది ఉద్యోగ ప్రయత్నమైనా, వ్యాపారమైనా ఏదైనా సరే. తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. మంచి ఉద్యోగాన్ని సంపాదించండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై వారాహి మాత.